హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి బుచ్చిబాబు సానా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడనమాట. ఒక ఫిల్మ్ మ్యాగజైన్‌కి సంబంధించి. అయితే ఇదేంటంటే ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కాదు గైస్. అంటే ఏదో వీడియో షూట్ చేసి పెట్టే ఇంటర్వ్యూ కాదు. దానికి ఇంకా చాలా టైం ఉంది. బట్ రీసెంట్‌గా 'గ్లింప్స్' చాలా పెద్ద హిట్ అయింది కదా! అందుకని చెప్పి కొంతమంది ఒక మ్యాగజైన్ తాలూకా ఒక ఫేమస్ మ్యాగజైన్ అనమాట. సో, వాళ్ళైతే వచ్చి బుచ్చిబాబు నుంచి ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలైతే హైలైట్ అయినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్‌గా మారినాయి అవి. అసలేం చెప్పాడు? ఏంటి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ వన్ ఏం చెప్పాడు అంటే, చరణ్ గారు ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాడు. అంటే ఇదే మాట మనకి ఇంతకు ముందు కూడా చాలా దగ్గరలో విన్నాం. ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు. బోయపాటి శ్రీను గారు చెప్పారు. అలాగే మన శంకర్ తాత కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సీనియర్ మోస్ట్ డైరెక్టర్‌లే ఆ మాట చెప్పినప్పుడు, యంగ్ డైరెక్టర్ ఆ యాక్టింగ్ చూసి, యంగ్ డైరెక్టర్ మన 'బుచ్చిబాబు సాన' చరణ్ గారి ఆ ఆరా చూసి, ఆయన స్వాగ్ చూసి ఇంకా షాక్ అయినట్టయితే ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడనమాట. ఎందుకంటే కెమెరా ఆన్ చేసే వరకు ఒకలా ఉంటారు. కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకోలా ఉంటారు. అంటే పెద్ది క్యారెక్టర్‌ని అంత బాగా అడాప్ట్ చేసుకున్నారు. అంత బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పి బుచ్చిబాబు అయితే షాక్ అవుతూ అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సినిమాకి అసలు మెయిన్ థింగ్ స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా అనమాట. చాలామంది ఏమంటున్నారు క్రికెట్ ఒకటే అని చెప్తున్నారు. కాదు. బుచ్చిబాబు కూడా అదే చెప్పాడు. ఇది ఒక్క క్రికెట్ అనే విషయం మీద కాదు, చాలా విషయాలుంటాయి సినిమాలో. క్రికెట్ అనేది ఒక కోర్ ఎమోషన్ అంతవరకే అని చెప్పారనమాట. సో, క్రికెట్ కాకుండా ఇంకా చాలా గేమ్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకా సెపరేట్ ఎమోషన్స్ ఉండొచ్చు. సో, ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలోనే కొత్త యాంగిల్‌లో ట్రై చేస్తున్నారనమాట. అది కూడా ఒక మంచి విషయమే గైస్. బట్ ఇక్కడేంటంటే విషయం, ఒక శ్రద్ధ పెట్టుకొని, ఒళ్ళుంచుకొని, సో, దగ్గర పెట్టుకొని తీస్తే ఇలాంటి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే బుచ్చిబాబు ఒకటే సిద్ధాంతం ఫాలో అవుతున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. ఎందుకంటే చరణ్ గారు ఆషామాషీ హీరో కాదు. ఒక గ్లోబల్ స్టార్. సో, అలాంటి గ్లోబల్ స్టార్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధతో తీయకపోతే రేపొద్దున నాకు ఇంకెవరు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. సో, ఇది నా కెరియర్‌కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా నేను వాడుకోవాలి. అగైన్ నా కెరియర్‌కి అది ఉపయోగపడాలి అన్న థాట్‌తో తీసాడు. అంతే తప్ప ఏదో ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు కదా! ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేద్దాం. లేకపోతే ఇంకోటి హీరో యొక్క ప్రైమ్ టైమ్‌ని వేస్ట్ చేయకూడదు అని ఒక మైండ్‌లో పెట్టుకొని పని చేస్తున్నాడనమాట. మొన్నొచ్చిన 'శంకర్ తాత' మీద కూడా చాలా మంది మండిపడ్డానికి కారణం అదే. 3 సంవత్సరాలు తీసుకున్నాడు ఆ 'లవడాల' సినిమాకి 'గేమ్ చేంజర్‌కి'. సో, ఇట్లాగా అంత డబ్బులు పెట్టి 'దిల్ రాజు' కూడా పెడుతున్నాడు కదా! అని చెప్పి పెడుతున్నాడు. అఫ్‌కోర్స్ 'దిల్ రాజు' మళ్ళీ ఏంటంటే అక్కడ సేఫ్ అయిపోయినాడు 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాతో. బట్ ఇక్కడేంటంటే విషయం అందరూ కలిపి చరణ్ గారి మీద పెట్టేసినప్పుడు అక్కడేంటంటే ఫెయిల్యూర్ భారాన్ని మొత్తం ఒక హీరో మాత్రమే మోసాడు. ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ పడితే అక్కడ. ఈవెన్ ఆఫ్‌లైన్‌లో ఎక్కడో ప్రెస్ మీట్‌లు జరిగినా కూడా అక్కడ కూడా చరణ్ గారి పేరే పెట్టారనమాట. వీటన్నింటికి కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి అని బుచ్చిబాబు ఫిక్స్ అయ్యి ఒక మాట మీద ఈ సినిమా అయితే తీస్తున్నాడు. అందుకే 'గేమ్ చేంజర్' వచ్చే వరకు ఒకలా ఉండేది స్టోరీ. వచ్చిన తర్వాత ఇంకా ఫోకస్‌గా, ఇంకా శ్రద్ధ పెట్టుకొని తీయడం జరిగింది. దాని రిజల్టే మనం చూసాం 'గ్లింప్స్'. అదేంటంటే అన్ని ఐపీఎల్ టీమ్స్ వరకు వెళ్ళింది. ప్రతి టీము దాని గురించి వేస్తున్నాయి. చరణ్ గారి పేరు మెన్షన్ చేస్తున్నారు. సో, చాలా వరకైతే మాట్లాడడం జరిగిందనమాట. సో, మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ వస్తాను గైస్. థాంక్ యూ.